తాడేపల్లిగూడెంలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. అభిమానులు కేక్ కట్ చేసి మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చిరంజీవి నటించిన కాకా సినిమా ట్రైలర్ను అభిమానులు ఉత్సాహంగా వీక్షించి మెగాస్టార్ పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ అభిమానులు కేరింతలు నినాదాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి గట్టు గోపికృష్ణ, జనసేన పట్టణాధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, రూరల్ మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్తో పాటు పలువురు నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిరంజీవి సినిమా ప్రస్థానం, ఆయనపై ఉన్న అభిమానాన్ని గుర్తు చేసుకుంటూ అభిమానులు ఘనంగా చిరంజీవి వేడుకలు నిర్వహించారు. చిరంజీవి జన్మదిన వేడుకల్లో తాడేపల్లిగూడెంలో మెగా సందడి నెలకొంది. ఈరోజు మెగా అభిమానులందరూ కూడా మరో పండగ లాంటిది. మా ప్రీతమ నాయకులు పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఇవాళ ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మొదటగా రాష్ట్ర చిరంజీవి యువత, అఖిల భారత చిరంజీవి యువత తరఫున కార్యక్రమాలు చేస్తూ ఆ పర్యవేక్షణలో ఇవాళ మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఇవాళ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది తాడేపల్లి నియోజకవర్గం అంతా కూడా. అలాగే పొద్దున్న బలిసలం గుడిలో అమ్మవారి తాడేపల్లి ఇలవేల పైన బలిసలమ్మ వారి ఆలయంలో విశిష్టం పూజలు చేయడం, అలాగే ఇవాళ శంకరదాదా ఎంబీబీఎస్ ప్రీ రిలీజ్ అవ్వడం, అలాగే టీజర్ రిలీజ్ అవ్వడం, తదనంతరం వృద్ధాశ్రమంలో అలాగే ఓల్డేజ్ హోమ్లోని వివిధ గ్రామాల్లో కూడా కేక్ కటింగ్ చేసి వృద్ధులకి చీరలు పంపిణీ చేయడం, అలాగే సాయంత్రం మన తాడేపల్లి వంతెన మీద ఉండే పాఠశాలలకు చాలామందికి కూడా దుప్పలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాగే చిరంజీవి గారికి ఆ భగవంతుడు అష్టాశయాలు ఇచ్చి మరిన్ని ఆరోగ్యంతో ఆయన నిండు నూరేళ్లతో వదిలాలని, అలాగే త్వరలోనే ఆయనకి భారత ప్రభుత్వం గుర్తించి భారతరత్న కూడా ఇవ్వాలని మా మెగా అభిమానులు అందరి తరఫున కూడా మేము భారత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ మెగా యూత్ ఫోర్స్ కమిటీ నూతన సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై చిరంజీవ. మెగాస్టార్ మరి అభిమాన సంఘాలు, అలాగే ఏదైతే మెగా యూత్ ఫోర్స్ అనే కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెంలో మరి మెగా యూత్ ఫోర్స్ ఇవాళ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదైతే ఈ భారతదేశంలో మెగాస్టార్ చిరంజీవి గారు అంటే అభిమానించే నటులు ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రాల్లో మరి మెగా ఫ్యామిలీతో అనుబంధంతో ప్రజలందరూ కూడా మరి ఆయనతో సేవా కార్యక్రమాలు అనేది ముందుగా ఉన్న హీరో ఏదైనా ఉంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు. మరి చిరంజీవి గారు ఏదైతే సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారో దాంట్లో భాగంగా మరి మెగా ఫ్యామిలీ ద్వారా అనేక మంది హీరోలు రావడం, ఆ హీరోలతోటి ఇక్కడ మెగా యూత్లు కూడా పెరిగి అనేక సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళి అంటే ప్రభుత్వం చేయలేని పనులు కూడా ఇవాళ మెగా ఫ్యామిలీ చేయడం జరిగింది. ఇవాళ చిరంజీవి గారు ఒక మంచి ఆలోచనతో సుమారు 20 సంవత్సరాల క్రితమే మరి ఆయన బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ, ఐ డొనేషన్ క్యాంప్ కానీ అనేక కార్యక్రమాలు మరి ఏదైతే కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు కానీ చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం కూడా చేయలేని విధానాన్నే మెగా యూత్, మెగా ఫ్యామిలీ మరి ఏదైతే మెగా యూత్ ఫోర్స్ ఇలాంటి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం ఇవాళ భారతదేశంలో ఎంతోమంది మరి ఇవాళ ఈ కమిటీ ద్వారా చాలామంది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరమైన విషయం. అటువంటి ఆయన పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే ఏదైతే మెగా ఫోర్స్ యూత్ తరఫున అలాగే రాష్ట్ర చిరంజీవి యూత్ తరఫున ఇవాళ ఆయన పుట్టినరోజు సేవా కార్యక్రమాలు అనేక చేయడం జరుగుతుంది. ఆయన అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలతోగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన మెగా యూత్ ఫోర్స్ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.